హనీమూన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో నిజంగా తేనె చంద్రుడు ఉంటారు. హనీ అంటే తేనె, చంద్రుడు అంటే చంద్రుడు. సో పెళ్ళైన కొత్తలో మీరు ఎంజాయ్ చేయాలి. ఎక్కడ సుదూర ప్రాంతాలకు వెళ్ళి భాగస్వామితోని ముద్దులు గిద్దులు బద్దులు చెయ్యాలి. మీరు అది మిస్ అయిపోయి పిల్లలు కలిసాక చంద్రుడు మాయమైపోతుంది, తేనె మాయమైపోతుంది. సో నేనేం చెప్తానంటే హనీమూన్ని బాగా ఎంజాయ్ చేయాలి, సుదీర్ఘ ప్రాంతాలకి వెళ్ళాలి. మీ సంసారంలోకి మీరు వచ్చేసాక పిల్లలు పుట్టేశాక మీకు అంటే అందుకే మన పెద్దలు ఏంటంటారంటే కొత్తలో కొరకొర పాతలో పరపర అనే సామెత ఉంది. కొత్తలోని అంగులు పొంగులు అప్పిప్పాంగుడు పియాంగుడు ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టేసాక చంద్రుడు మాయమైపోతుంది, తేనె మాయమైపోతుంది, ఇవన్నీ సరసాలు మాయమైపోతాయి. మర్చిపోకుండా హనీమూన్ని సూపర్ డూపర్గా చేసుకోండి, ఎంజాయ్ చేయండి, మిస్ కాకండి హనీమూన్ని. పోయిన